ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థాః నమస్తస్యై 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 నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమో నమ. జై గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్ట యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడి సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వక్షేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వక్షేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలయికతో ఉంటాడన్నమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యోగకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించేయాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగవానుడు మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక
శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగా జలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధికరతులు ఆచరించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. తులారాశి జాతకులకి ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. విశేషంగా శుక్రుడి మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగానికి కారణమవుతున్నారు. ప్రధానంగా స్వల్ప దోషం ఏంటిదంటే ఇక్కడ నీచ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం, 18వ తారీఖు తర్వాత మార్పు చెందుతూ ఉంటారు కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, కార్తీక దీపదానం చేయడం, దీపాలంతా కూడా పౌర్ణమి వేళల్లో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా కార్తీక దీపం అంతా కూడా వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. విశేషంగా మీరంతా కూడా సాలిగ్రామ దానాన్ని చేయడం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యయోగం సిద్ధిస్తుంది. శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. పితృదోష నివారణం అంతా కూడా కలుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. స్త్రీలకి విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి, మాసాంతంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో మీకంతా కూడా అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వింటూ ఉంటారు. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీ జన్మజాతకం చూపించుకొని శుక్రుడికి, ఇక్కడ బృహస్పతికి, శని భగవానుడికి మరియు అంగారకుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, మిత్రి యొక్క సలహాలంతా కూడా తీసుకొని ప్రణాళికలంతా కూడా వేసుకోవడం, నూతన వ్యాపారంలో మీరంతా కూడా మార్పు చెందడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టుకోవచ్చు. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ, ఈ యొక్క కార్తీక మాసంలో కానీ శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి వేళల్లో అన్నదానం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భస్మాభిషేకం చేయించుకున్న వాళ్ళకి అపముచ్చు దోష నివారణ కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీరంతా కూడా రోగ బాధలంతా కూడా ప్రధానంగా స్వల్పంగా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, శిరోభారం కానీ, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అంటే వెన్నుపొక్క నొప్పి అంతా కూడా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. కావున విశేషంగా నల్ల నువ్వులు దానం చేయాలి. మీరంతా కూడా ఎవరైతే కనుక శని భగవాను ప్రీతికరంగా నువ్వులు దానం చేస్తూ ఉంటారో మీకంతా కూడా మంచి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. సూర్య నమస్కారాలంతా కూడా ఆచరించాలి. సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము, దేహ పుష్టి అంటే సంపూర్ణమైన ఆరోగ్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా తామర పూలతోటి, మారేడు దళాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.